అర్థమైందిరా. అయ్యిందా? రాసివ్వరా. రానా? రాకి రాస్, సార్కి సార్. ఏం చేశాడు వాడు? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే 2 నిమిషాల 40 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ మాస్ అవతారంలో ఎరగదీశాడనే చెప్పాలి. అయితే ఈ ట్రైలర్ని చూస్తుంటే ఒక సీఎంకి అలాగే ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే పోరాటం అని తెలుస్తుంది. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఆ ఒక్క ముద్ద 1,00,000 చీమలకు ఆహారం. నేను మీ దగ్గర కూడా అడిగేది ఆ ఒక్క ముద్దే. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించుకోవడానికి కాదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి చూడొద్దు మామ, ఒప్పుకో అనే డైలాగ్స్తో చాలా బాగున్నాయి. యాక్టింగ్లో రామ్ చరణ్ మరో మెట్టి ఎక్కాడని చెప్పొచ్చు. రామ్ నందన్ పాత్రతో పాటు ముఖ్యంగా అప్పన్న పాత్రకు మాత్రం జీవం పోశారు. ముఖ్యంగా రాకురా సార్కి సార్ అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ క్లాసీగా ఓరమాస్గా ఉన్నాయి. ఇక కాలేజ్లో రన్నింగ్ షాట్, హెలికాప్టర్ నుండి కత్తి పట్టుకొని దిగిన షాట్స్కు థియేటర్స్లో మాత్రం పూనకాలు ఖాయం. ఇక ఈ ట్రైలర్ 25 నిమిషాల్లో 1,00,000 లైక్స్ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. మొత్తానికి ట్రైలర్తో సినిమాపై అంచనాలను అమాంతం తారస్థాయికి తీసుకువెళ్లారు. ఈ ట్రైలర్పై మెగా అభిమానులు, చెర్రీ అభిమానులు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పొలిటికల్ డ్రామా, లవ్ ట్రాక్, మదర్ సెంటిమెంట్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, సాంగ్స్, ఎలివేషన్స్ ఇలా ఒక్కటేంటి అన్నీ కలిపి సంక్రాంతికి గేమ్ చేంజ్ చేయబోతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా. మరి ఈ ట్రైలర్ మీరు చూసినట్లయితే ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.